హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉండే ఈ పచ్చడిని ఎవరైనా సరే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఓకే చేయండి. ఈ పచ్చడి తయారీ కోసం మనం ఫ్రెష్ గా ఉండే 3 కొత్తిమీర కట్టలను తీసుకుందాం. ఆకును వేయించిన తర్వాత ఎంతో అవదు కాబట్టి ఇలా 2-3 కట్టల వరకు తీసుకుంటే పచ్చడి ఎక్కువగా అవుతుంది. ఈ మొక్కల చివర్లు తుంచేసుకుని సగానికి కట్ చేసుకోవాలి. కొత్తిమీర లేతగానే ఉంది కాబట్టి కాడలను తీయనవసరం లేదు. కేవలం ఆకులతోనే చేసుకుంటే పచ్చడెంతో అవదు. కాడలను కూడా వేసుకుంటే ఎక్కువగా కనబడుతుంది. వీటిని నీటిలో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటికున్న మట్టి ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. వీటిని ఒక క్లాత్ మీద పలుచగా పరుచుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా అని ఎక్కువసేపు ఎండలో ఉండనవసరం లేదు. వీటి పైనున్న తడి ఆరిపోతే సరిపోతుంది. లేకపోతే గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల నూనెలో తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 కప్పు నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత 100 గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని 5 నిమిషాల పాటు వీటిని దోరగా వేగించాలి. మనం పచ్చళ్ళలోకి కారం వేసుకోవడం లేదు కాబట్టి స్పైసీ కోసం ఎండుమిర్చిని కాస్త ఎక్కువగానే తీసుకున్నాం. కొద్దిగా రంగు మారి దోరగా వేగిన తర్వాత వీటిని బయటకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకాస్త నూనె పోసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. కొత్తిమీర అంతా కూడా ఒకేసారి కడాయిలో పట్టకపోతే వేగుతూ ఆకు దగ్గరకు అవుతున్నప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలో 10 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుని వేగనివ్వాలి. కొత్తిమీర అంతా బాగా వేగిపోయి దగ్గరకైన తర్వాత నూనె ఈ విధంగా సెపరేట్ అయి కనిపిస్తుంది. అప్పుడు దీనిని బయటకు తీసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో 100 గ్రాముల చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. చింతపండును డైరెక్ట్ గా వేసుకోవడం కంటే ఇలా గుజ్జులా చేసుకుని వేసుకోవడం వల్ల పచ్చళ్ళలో బాగా కలిసిపోతుంది. చింతపండు ఉడికిపోయి గుజ్జుగా అయిన తర్వాత బయటకు తీసేసుకోవాలి. ఆవపిండి కోసం స్టవ్ మీద మరో కడాయిలో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఇవి వేగిపోతే చిటపట్లాడుతూ మంచి సువాసన వస్తూ ఉంటాయి. అప్పుడు బయటకు తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిని వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. పచ్చడిలో వేసుకోవడానికి ఆవుపిండి సిద్ధమైపోయింది. వేరొక మిక్సీ జార్లో వేయించి పెట్టుకుని ఎండుమిరపకాయలు వేసుకుని ఇందులో 3 స్పూన్ల కల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలను నలగనట్టుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జు, వేయించిన కొత్తిమీర వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మొత్తమంతా కూడా ఈ విధంగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయిలో 1/2 కప్పు నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల శనగపప్పు, 15 పొట్టు తీసిన వెల్లుల్లి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగించాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 5 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వెంటనే వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. పచ్చి శనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అలాగే మీకు ఇష్టమైతే ఈ పచ్చళ్ళలో బెల్లం కూడా వేసుకోవచ్చు. పోపులు, కొత్తిమీర పేస్టు మొత్తమంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి ఉప్పును సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత దీనిలో మిక్సీ పట్టుకున్న ఆవపిండి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాతనే దీనిలో ఆవపిండి వేసుకోవాలి, లేకపోతే పచ్చడి చేదొస్తుంది. చూసారుగా, కొత్తిమీర పచ్చడిని చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాం. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో కూడా నంజుకుని తినవచ్చు. ఈ పచ్చడికి తడి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.